నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమైంది. ఈ ఘటన నేపథ్యంలో విద్యార్థులు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం సహజం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాన్ని జవాబుదారీగా నిలబెట్టడం ప్రతి పౌరుడి హక్కు. అయితే ఈ సందర్భంలో మరో కోణాన్ని కూడా పరిశీలించాల్సినటువంటి అత్యవసరం ఇప్పుడుంది. ప్రతి సంవత్సరం 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఈఏపీ సెట్ వంటి పరీక్షల ఒత్తిడితో అనేక మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ విషాదాలకు కేవలం ప్రభుత్వాన్నే బాధ్యులుగా పేర్కొనటం సరిపోతుందా? కుటుంబ వ్యవస్థ, విద్యా సంస్థలు, కోచింగ్ కేంద్రాలు, సమాజం, రాజకీయ పార్టీలు, మీడియా అందరూ తమ తమ బాధ్యతను గుర్తించాలి. విద్యార్థుల సమస్యలు ఒకే కారణంతో ఏర్పడవు. వాటికి సమాజంలో అనేక అంశాలు కారణమవుతాయి. ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రజాస్వామ్యంలో సహజమైన ప్రక్రియ. కానీ విమర్శలు సమస్య పరిష్కారానికి దోహదపడేలా ఉండాలి. ఉద్యమాలు కూడా తమ అసలు లక్ష్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగాలి. విద్యార్థుల ఆందోళనలు రాజకీయ ప్రయోజనాల వైపు మళ్లుతున్నాయనే అనుమానాలు కలిగే పరిస్థితులు ఏర్పడితే ఉద్యమాల విశ్వసనీయత దెబ్బతినే ప్రమాదం ఉంది. భారత పార్లమెంట్ దేశ అత్యున్నత ప్రజాస్వామ్య సంస్థ. అది అధికారంలో ఉన్న ప్రభుత్వానిది కాదు, ప్రతిపక్షానిది అంతకన్నా కాదు, దేశ ప్రజలది. అందువల్ల నిరసనల సందర్భంగా ప్రజాస్వామ్య సంస్థల గౌరవానికి భంగం కలిగించే చర్యలు లేదా వ్యాఖ్యలు నివారించాలి. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపేందుకు రాజ్యాంగబద్ధమైన అనేక మార్గాలు ఉన్నాయి. వాటినే అనుసరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణం. ప్రభుత్వం కూడా ప్రజల ఆందోళనలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలి. ముఖ్యంగా విద్యార్థులు, యువతకు సంబంధించిన సమస్యల విషయంలో వేగంగా స్పందించడం అత్యంత అవసరం. అదే సమయంలో రాజకీయ పార్టీలు కూడా తక్షణ రాజకీయ లాభాల కంటే దీర్ఘకాలిక విద్యా సంస్కరణకు ప్రాధాన్యత ఇవ్వాలి. నేటి యువత కోరుకుంటున్నది కేవలం ప్రభుత్వ మార్పు మాత్రమే కాదు, పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం, రాజ్యాంగ విలువల పరిరక్షణ, పరీక్షా వ్యవస్థలో విశ్వసనీయత, అవకాశాల్లో సమానత్వం వంటి అంశాలపై శాశ్వత పరిష్కారాలను విద్యార్థులు, యువత ఆశిస్తున్నారు. ఈ ప్రధాన లక్ష్యం రాజకీయ చర్చల మధ్య మరుగున పడకూడదు. భారత్కు బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది. ప్రభుత్వాల పనితీరును ప్రజలు ఎన్నికల ద్వారా నిర్ణయించే అధికారం కలిగి ఉన్నారు. అందువల్ల యువత తమ శక్తిని ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసే దిశగా వినియోగించాలి. అదే సమయంలో ప్రభుత్వాలు కూడా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం, ప్రతిపక్షం, ప్రజలు, యువత అందరికీ సమాన బాధ్యత ఉంటుంది. బాధ్యతాయుతమైన ప్రభుత్వం, చైతన్యవంతమైన ప్రతిపక్షం, వివేకవంతమైన పౌర సమాజం కలిసి పనిచేసినప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతుంది. చివరగా విద్యార్థి ఉద్యమాల అంతిమ లక్ష్యం ప్రభుత్వాలను అస్థిరపరచడం కాకుండా పాలనా వ్యవస్థను మరింత జవాబుదారీగా, పారదర్శకంగా, ప్రజలకు అనుకూలంగా మార్చటమే కావాలి. అదే భారత ప్రజాస్వామ్యాన్ని మరింత బలపరిచే మార్గం. అదే యువత దేశానికి అందించే గొప్ప సేవ.